హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి? చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినప్పుడు కానులకు కూడా అన్నం తినాలనిపిస్తుంది కదా గోంగూర పచ్చడి చూస్తే. అందులోకి మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసేసుకుంటే, ఇలా గారెలు చేసుకుంటే ఎంతమందికి తినబడుతుంది. ఎవరు వద్దంటారు? చూడండి, గోంగూర పచ్చడి అంటే ఎంత దేశాన్న ఎక్కడున్న గోంగూర చూసి చాలా నోరు ఊరిపోతుంది ఎవరికైనా కదండి. ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్లో తెలియపరచండి. ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా చెప్పండి. చూడండి, చాలా టేస్టీగా ఉంది కదా. ఇలా చేసి మా ఇంట్లో మాత్రం ఒక్క ముక్క కూడా ఉంచకుండా మొత్తం తినేస్తారు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఆనియన్ వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నోటికి రుచిగా, పంటికి కరకర తగులుకుంటూ ఉల్లిగడ్డలు చాలా టేస్టీ అనిపిస్తుంది కదా. చూడండి, ఎక్కడ ఉన్న గోంగూర చూస్తే మాత్రము కంపల్సరీ తెచ్చేసుకుంటాం మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇట్లా గోంగూర అంతే ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్లో చెప్పండి. మాకైతే మాత్రం గోంగూర అంటే ప్రయాణం. పచ్చడైనా పప్పు అయినా ఏదైనా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. మాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఉంది ఇలా కామెంట్ చేయండి. ఓకేనండి, మరి బాయ్ ఫ్రెండ్స్.